ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోని వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ మన సోలార్ సిస్టమ్ ని వదిలిపెట్టి నెప్ట్యూన్ ని దాటి వెళ్లేటప్పుడు తీసిన ఫోటో. దీన్ని ఇప్పటి వరకు మనిషి తీసిన ఫోటోలన్నిటిలో అతి గొప్ప ఫోటో అని చెప్పుకోవచ్చు. అలాగే డీప్ మీనింగ్ ఉన్న ఫోటో అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో కనిపించేది స్వయంగా మన భూమి, అదే మన ఇల్లు. మన భూమి సోలార్ సిస్టమ్ అంచుల నుండే ఒక ధూళికణంలా కనిపిస్తుంది. ఆ ధూళికణంలోనే 9 లక్షల జాతుల జీవజాలం నివసిస్తోంది. ఆ ధూళికణంలోనే మనం ప్రేమించే వాళ్ళు, మనం ద్వేషించే వాళ్ళు ఉంటారు. అందులోనే దేశాలు, ఎందరో పొలిటీషియన్లు, వాళ్ళు పాలించే ప్రజలు. ఆ ధూళికణంలోనే ఎందరో రాజులు చేసిన యుద్ధాలకు రక్తం ఏరుల్లా పారింది. ఇప్పటి వరకు కోటాను కోట్ల ప్రజలు, ఎంతో మంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆ ధూళికణంలోనే సంతోషం, బాధ, దుఃఖం, ఆవేదన, అందులోనే ఎన్నో సంస్కృతుల ఫిలాసఫీలు, పురాణాలు, వాళ్ళ ఐడియాలజీలు. ఆ ధూళికణంలోనే ఎందరో మహానుభావులు పుట్టారు, చనిపోయారు. అందులోనే ఎన్నో గొప్ప గొప్ప నాగరికతలు జన్మించి వేల సంవత్సరాలు ఆ ధూళికణాన్ని శాసించి చివరికి అంతమయ్యాయి. అందులోనే ప్రతి తల్లి, కొడుకు, తండ్రి, కూతురు, కులాలు, మతాలు, జాతుల పేరుతో కొట్టుకునే ప్రజలు అందరూ ఆ ధూళికణంలోనే నివసిస్తున్నారు. అందులోనే ఎంతో టెక్నాలజీ, ఆ టెక్నాలజీతో చనిపోయే ప్రజలు, ఇవన్నీ కేవలం ఆ చిన్న ధూళికణంలోనే ఉన్నాయి. మన భూమి కేవలం సోలార్ సిస్టమ్ అంచుల నుండే ధూళికణంలా కనిపిస్తుంది. అలాంటిది మనకు